హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి ఈ వీడియో తీసి ఒక వారం పైన అయిపోతుందండి. ఈవినింగ్ టైం అయితే వర్షం వచ్చిందనమాట. సో వర్షం వచ్చినప్పుడు ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట. సో ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసాక నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా ఈవినింగ్ 4 అలా అయిందనమాట. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఎండాకాలంలో వర్షం వస్తే స్పెషల్గానే ఉంటుంది కదా. లైట్గా వచ్చి వెళ్ళిపోతే అంత బాగుంటుంది, కానీ ఎక్కువ వర్షం వస్తే బాగుంటుంది కదా. సో దానికి వచ్చి పల్లెటూరులో ఇలా వర్షం రాగానే అలా కరెంట్ తీసేస్తారనమాట. ఇంకా ఆకాశంలో మబ్బులు చూసారా ఎంత బాగున్నాయో, ఫుల్గా ఉన్నాయన్నమాట మబ్బులు. థండర్స్ కూడా వస్తున్నాయి. మీలో ఉరుములు అంటే ఎంతమందికి భయం? నాకైతే ఈ మధ్యనే భయం బాగా స్టార్ట్ అయింది, ఎందుకంటే ఉరుములు పడి చాలామంది చనిపోతున్నారు అనమాట. సో ఒకప్పుడు ఇంతలా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఉరుములు అంటే నాకైతే చాలా భయం. అస్సలు బయటికి రాను నేను, వర్షం ఎంత ఇష్టం ఉన్నా సరే. ఇంకా వర్షం చూసారా అలా పడుతూ ఉంది. వర్షం పడినప్పుడు చెట్లు భలే అందంగా కనిపిస్తాయి కదా, చక్కగా వాటిపైన ఉన్న డస్ట్ అంతా పోతుంది. నీటి బిందువులతో సూపర్గా ఉంటాయి. సో చూపిస్తాను. వర్షం ఇంకా పడుతూ ఉంది కదా, వర్షం కంప్లీట్ అయ్యాక బయటికి వెళ్ళి మొత్తం బాగుంటుంది అన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది కదా వర్షం వచ్చినప్పుడు. బయట వాతావరణం అంతా కూడా డే టైంలో ప్రశాంతంగా ఉంటుంది, కానీ కరెంట్ లేకపోతే నైట్ టైం ఒక పక్క దోమలు కుడతాయి, ఒక పక్క చీకటి, ఇంకో పక్క చిన్నపిల్లలు ఉంటాయి, మెంటలెక్కిపోతుంది అనమాట. సో అలా ఉంటుంది. ఇప్పుడైతే గ్యాస్ కష్టాలు కూడా ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద చీకట్లో వండుకోవాలి. సో అది వీడియో ఈవినింగ్ రొటీన్ అనమాట. వర్షం వచ్చే ముందు గాలి ఎక్కువగా వస్తుంది కదా, ఒక్కోసారి రాదు. కానీ మరి గాలి ఎక్కువ వచ్చినప్పుడు, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు 1, 2 ఆ టైంలో చదివేటప్పుడు అయితే టీచర్ని గాలి ఎందుకు వస్తుంది మేడం వర్షం వచ్చామందని అడిగితే, చెట్లును అలాగే వర్షం ఫ్రెండ్స్ ఈ రెండు కలవాలనుకున్నప్పుడు చెట్లు గాలి ద్వారా సిగ్నల్ ఇస్తే పైనుంచి వర్షం వస్తుంది. సో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, అందుకే గాలి వేస్తుందని చెప్పారు. ఎందుకంటే మాకు అప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు కదా, సో అందుకని అలా చెప్పారేమో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను. వర్షాన్ని, వెదర్ని అయితే ఎంజాయ్ చేసేయండి. సో ఇంకా వర్షం అయితే అయిపోయింది. బయటకి అయితే వచ్చాను. వర్షం వచ్చినంతసేపు బయటికి రాము, ఉరుములకి భయపడనమాట. సో బయట వెదర్ చూసారా, వర్షం వచ్చి వెళ్ళిన తర్వాత మరీ బాగుంటుంది కదా, చల్లగా చెట్లన్నీ అందంగా కనిపిస్తాయి, ఆకాశం అందంగా కనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది కదా. ఇంక ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా మేడపైకి కూడా వచ్చాయన్నమాట, వెదర్ బాగుందని. వర్షం వచ్చే ముందు కూడా మేడపైకి పరిగెత్తుకుంటూ వచ్చాం, ఉతికిన బట్టలు ఎక్కడ తడిసిపోతాయి అని చెప్పేసి. వర్షం వచ్చే 10 నిమిషాల ముందు మాత్రం రైలు బండిలా పరిగెడుతూ ఉంటాము, ఎక్కడ బట్టలు తడిచిపోతాయో, కంపలు కట్టెలు నానిపోతాయి అని చెప్పేసి కదా. సో పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటుంది. దీన్ని కామెడీ రీల్స్గా చాలామంది చేశారు. సరే, వర్షం వచ్చినప్పుడు వెదర్ చూశారు కదా, ఇప్పుడు వర్షం వెళ్ళిపోయాక చెట్లు భలే అందంగా ఉంటాయి కదా, నీటి బిందువుల నుండి డస్ట్ అంతా క్లీన్ అయిపోయి భలే చక్కగా ఉంటాయి చూడటానికి. అయితే ఫ్లవర్స్ కానీ చెట్లు కానీ చాలా బాగుంటాయి. సో చూసేద్దాం రండి. మా ఇంటి చుట్టూ ఉన్న చెట్లు వర్షం తర్వాత ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూపిస్తాను రండి. వెదర్ అయితే సూపర్గా ఉంది కదా. ఇలాంటి వెదర్ మీరు కూడా వేడివేడిగా ఫుడ్ వండుకొని తినాలనిపిస్తుందా? నాకు కూడా అలాగే ఉంటుంది. కాకపోతే నేను వండుకొని తినాలనిపించదు, ఎవరైనా వండి పెడితే తినాలనిపిస్తుంది అనమాట. అసలే చుట్టూ వాటర్ చిరాకుగా ఉంటాయి. ఈ టైంలో పొయ్యి వెలిగించి వేడివేడిగా వంట చేయాలంటే నాకు మాత్రం చాలా చిరాకు. ఈ చెట్టు చూసారా ఎంత అందంగా ఉందో. వర్షం రాకముందు అయితే ఎంతో కొంత డస్ట్ ఉండి కొంచెం డస్టీగా ఉంటుంది, కానీ వర్షం వచ్చి వెళ్ళిన తర్వాత మాత్రం అంత క్లీన్గా ఉంటాయి చెట్లన్నీ, చాలా బాగుంటాయి కదా.
అబ్బో చూడు 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 హక్కుండా కోనా సరే సరే నేచర్ అయితే చూసారు కదా ఎంత బాగుందో, మీరు ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. ఇంకా నేచర్ని చూస్తూ కూర్చుంటే ఇంట్లో పనులు అయితే అవ్వవు కదా, మొత్తం తడిసిపోయింది. అంతా నీట్గా తుడుచుకొచ్చి నీట్గా ఆరబెట్టుకొని తర్వాత వంట చేసుకోవాలన్నమాట. బయట మా పొయ్యి బయటనే ఉంటుంది కదా, గ్యాస్ అయితే లేదు, కట్టెల పొయ్యి మీద వండాలి. ఈ చిన్నగా చిదురుగా ఉన్న దగ్గర వంట చేయాలంటే చిరాకు కదా, సో మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చి ఆరబెట్టుకోవాలన్నమాట. గోడలకున్న డస్ట్ అది ఇంకా గచ్చు మీదకి వచ్చేస్తుంది. మొత్తం చుట్టూ కొడుకు వచ్చేసరికి నా నడుము మాత్రం పడిపోద్ది. సో అదనమాట, ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. కరెంట్ అయితే ఆల్రెడీ పోయింది. ఇంకా చీకట్లో నా వంట కష్టాలు ఎలా ఉంటాయేమో చూడాలి మరి. సో మీరు చెప్పండి, రీసెంట్గా విన్నాను నేను కట్టెల పొయ్యి మీద వంట చేసి ఆ పొగ పీలిస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయని. సో నిజమేనా? ఇవన్నీ ఉతికిన బట్టలు అనమాట, మడతేయాలి. వీటితో పాటు మొత్తం అన్నీ క్లమ్జీగా అయిపోయిందని చెప్పేసి మొత్తం అన్నీ తీసి పడేసాక కబోర్డ్లో అన్నీ వారానికి ఒకసారి మొత్తం అన్నీ తీసి మడతేసినా సరే మళ్ళీ మామూలుగా వచ్చేస్తూ ఉంటాయి. బట్టలన్నీ క్లమ్జీగా అయిపోతే మెంటలు వచ్చేస్తాయి. నాకైతే మాత్రం ఎవరి మీద అరుస్తానో నాకే తెలియదు. అందుకని మొత్తం తీసేసి ఒకసారి మళ్ళీ మడతేద్దామని మొత్తం తీసాను. ఇన్వర్టర్లో ఛార్జింగ్ ఉన్నంతసేపు ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఛార్జింగ్ అయిపోగానే అయ్యో అయిపోయిందా అని అనుకుంటాను అనమాట. సో పట్టు చీరలు అన్నీ మామూలు చీరలు అయితే నీట్గానే ఉన్నాయి. మిగతా బట్టలన్నీ డైలీ వేర్ వేసుకునేవన్నీ మాత్రం ఒక దానికోసం మొత్తం మడతేసినవన్నీ తీసి పక్కన పడేస్తూ ఉంటారు. సో అందరిళ్ళల్లో ఇంతే నాకు తెలిసి, మా ఇంట్లోనే కాదు. ఇంకా ఈవినింగ్ వంటకైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. దోశ బ్యాటర్ అయితే రుబ్బాను, ఇంకా చట్నీ మధ్యాహ్నమే రుబ్బేసాను అనమాట. వెదర్ చూస్తే బాగాలేదు. ఈ టైంలో రుబ్బురాయిలో రుబ్బాలంటే కరెంటు పోతే కష్టమని, వెలుగున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా, అందుకని చెప్పేసి ముందే అయితే చట్నీ ప్రిపేర్ చేసేసాను. ఇంకా దోశలు వేసుకోవాలి, అది కట్టెల పొయ్యి మీద వేయాలి. సో మీరు చెప్పండి, కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ నిజంగా వస్తాయా రావా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది విన్న దగ్గర నుంచి నాకైతే భయం వస్తుంది. ఎందుకంటే నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ కట్టెల పొయ్యి మీదే వంట చేస్తాను. ఆ పొగ పీల్చితే ఆడవాళ్ళ హెల్త్ బాగా డ్యామేజ్ అవుతుందని, ఒకప్పుడు అలా బాగా జరిగేదని, హెల్త్ ఇష్యూస్ దేనికి వస్తున్నాయో అర్థమయ్యేది కాదని, ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్ల వస్తున్నాయని డిక్లేర్ అయిన తర్వాత గ్యాస్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకొని గ్యాస్ వాడడం స్టార్ట్ చేసామని నేనైతే రీసెంట్గా విన్నాను. అది నిజమో కాదో నాకు తెలీదు. సో మీరైతే కామెంట్ చేయండి. ఇంకా బట్టలు మడతేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇవన్నీ చూస్తే నాకైతే చాలా భయం వేసిందనమాట. మా ఆయనకి ఒక టాస్క్ అప్ చెప్పాను అనమాట, నువ్వు ఏ వర్క్ చేయవసరం లేదు, ఈరోజు ఈ బట్టలన్నీ మడతేయమంటే నా వల్ల కాదన్నారు. ఇలాంటివి చేయాలంటే మన ఆడవాళ్ళ వల్ల సాధ్యం అవుతుంది కదా. సో ఇవన్నీ మడత పెట్టానో లేదో తర్వాత చూపిస్తాను. ఇంకా చట్నీ అయితే రుబ్బేసాను, పోపు అయితే వేస్తున్నాను. చాలామంది చట్నీలో ఇంట్లో ప్రిపేర్ చేసే చట్నీలో పోపు వేయరు కదా, మా ఇంట్లో పోపు వేయకపోతే అసలు నేనైతే ఒక్కొక్కసారి బద్దకించి పోపు వేయను, కానీ పోపు వేస్తేనే టేస్ట్ వస్తుంది కదా.
హ్యాపీగా పలుకుల చట్నీ, పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే సింపుల్గా అయిపోతుంది కదా మిగతా చట్నీల కన్నా. అది కరెంట్ ఉండి మన ఇంట్లో మిక్సీ ఉంటే మా మిక్సీ కూడా పాడైపోయింది. పక్క వాళ్ళది అడిగి తెచ్చి చేయాలన్నమాట. సో ఎలబుక్లాగా చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దోశ అయితే వేయాలి. దోశ బ్యాటర్ బాగా వచ్చింది చూసారా. ఇప్పుడు దోశలు అయితే వేయాలి. కట్టెలపై వెలిగించి. వర్షం వచ్చినప్పుడు దోమలు బాగా ఎక్కువ వస్తాయి మాకు. సో కొంచెం కష్టమే కట్టెల పొయ్యి మీద వంట చేయడం. పొయ్యి వెలిగించేసి ఒక పక్క స్నానానికి నీళ్ళు పెట్టేసి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట. కట్టెల పొయ్యి మీద అయినా గ్యాస్ మీద అయినా వేస్తే దోశలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా. మ్యాక్సిమం నేను వేసే దోశలు పర్ఫెక్ట్గానే వస్తాయి. సో వాటిని చూసి కడుపు నింపేసుకుంటాను అనమాట. నేను టిఫిన్ చేసినప్పుడు ఎక్కువ నేను నాకు అస్సలు టిఫిన్ అంటే ఎక్కదు. ఇంట్లో వాళ్ళ కోసం చేస్తాను అంతే. కానీ ఏదో ఒకటి తింటా అంటే దోశ ఎక్కువ తిన్నా. ఇంకా టమాటో చట్నీ మార్నింగ్ చేసింది అనమాట. ఇంకా ఈవినింగ్ చట్నీ అయితే పల్లి చట్నీ. సో రెండు వేసేసి అయితే మా వాళ్ళందరికీ ఒక్కొక్కరికి దోశలు వేసి ఇచ్చేస్తూ ఉన్నాను. ఇలా దోశలు వేసి వేసి కష్టపడి లాస్ట్లో నాకు వేసుకుని తినాలంటే చాలా దగ్గర వచ్చేస్తుంది నాకు. ఏదో మిగిలితే తింటా, లేదంటే అలా పడుకుంటూ పోతాను అనమాట. అందుకే నేను అలా స్ట్రాంగ్గా దోశకి మంట బాగా కాలాలంటే గ్యాస్ స్టవ్ కన్నా కట్టెల పొయ్యి మీద అయితే చక్కగా దోశ బలా వస్తుంది. ఇంకా అందరికీ దోశలు వేసేసరికి ఒక పక్క వర్షం పడడం వల్ల ఎండాకాలంలో వర్షం పడితే కొంచెం చెమట పట్టినట్టుగా ఉంటుంది అనమాట. వేడిగా ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ వర్షం వస్తేనే చల్లగా ఉంటుంది, కానీ లేదంటే గోరాయిస్తుంది అంటారు కదా. సో అలా ఉంటుంది అనమాట గుబులుగా. ఇంకా దోశలు అందరికీ వేసేసాను. నేనైతే ఒక్క దోశతో నా కడుపు నింపేసుకున్నాను అనమాట. ఇంకా అంతకు మించి ఎక్కువ వెళ్దాం మనకి. ఎవరైనా ఇచ్చినా సరే వెళ్దు. ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ వడ్డించడం అంతా అయిపోయింది. బట్టలు అయితే ఈ విధంగా మడతేసాను అనమాట మొత్తం. యాక్చువల్గా అప్పుడైతే ఆ బట్టలు చూసి కోపం వచ్చి చిరాకేసి ఇంకో పక్క వంట చేయాలని గుర్తొచ్చి బట్టలు అయితే మడతేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మొత్తం సర్దేశాను అనమాట. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అందరికీ.